ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నేతలు పరేషాన్ అవుతున్నారా? తమపై నమోదైన కేసులకు భయపడిపోతున్నారా? తాజాగా విడతల రజనీపై కేసు నమోదు చేసిన కూటమి సర్కార్ ఇప్పుడు మరో 2 నేతలను టార్గెట్ చేసిందా? అందుకే ఆ 2 నేతలు అరెస్టుకు భయపడి ఆసుపత్రిలో చేరిపోయారా? ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం కోల్పోయి దాదాపు ఏడాది కావస్తోంది. ఫ్యాన్ పార్టీ అధికారం కోల్పోయాక ఆ పార్టీకి చెందిన కీలక నేతలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు నేతలైతే కూటమి సర్కారు వేధింపులు తట్టుకోలేక రాష్ట్రం వదిలేసి పక్క రాష్ట్రాల్లో తలదాచుకుంటున్నారు. ఇంకొందరైతే తప్పని పరిస్థితుల్లో కూటమి పార్టీలో జాయిన్ అయిపోతున్నారు. అయితే వైసీపీలో ఉంటూ కూటమి సర్కార్పై పోరాటం చేస్తున్న కొందరు నేతలు ఇప్పుడు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. వీరిలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, ఆర్కే రోజా, విడుదల రజనీ లాంటి నేతలు ఉన్నారు. తాజాగా మాజీ మంత్రి పెద్దిరెడ్డి, కొడాలి నాని ఆసుపత్రిలో చేరడం సంచలనంగా మారింది. ఇటీవల మాజీ మంత్రి విడుదల రజనీపై కేసు నమోదైంది. చిలకలూరిపేటలో ఓ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి కోట్ల రూపాయలు వసూలు చేశారన్న ఆరోపణలతో ఆమెపై కేసు పెట్టారు. పల్నాడు జిల్లా ఎడ్లపాడులో ఓ స్టోన్ క్రషింగ్ కంపెనీ నుంచి డబ్బులు వసూలు చేసినట్టు మాజీ మంత్రి విడుదల రజనీపై ఆరోపణలు ఉన్నాయి. దాంతో ఏసీబీ అధికారులు మాజీ మంత్రి విడుదల రజనీతో పాటు ఆమె మరిది గోపి, ఆమెకు సహకరించిన ఐపీఎస్ అధికారి పల్లె జాషువా మరికొందరిపై కేసులు నమోదు చేశారు. ఇప్పుడు ఈ అంశం ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది. అయితే తనపై నమోదైన కేసులపై మాజీ మంత్రి విడుదల రజనీ తీవ్రంగా స్పందించారు. తనపై నమోదైన కేసులు పూర్తిగా కక్ష సాధింపు చర్యలేనని ఆరోపించారు. బీసీ వర్గానికి చెందిన ఓ మహిళగా రాజకీయంగా ఎదుగుతున్న తనను చూసి ఓర్వలేకపోతున్నారని, అందుకే తనపై తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. అయితే తనపై ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదని తేల్చి చెప్పారు. అంతలోపే వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కొడాలి నాని అస్వస్థతకు గురయ్యారు. ఆయనకు ఛాతీ నొప్పి రావడంతో హైదరాబాద్లోని ఏఐజీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత కొడాలి నాని పొలిటికల్గా సైలెంట్ అయ్యారు. పార్టీ కార్యక్రమాలకు ఎల్లప్పుడూ ముందుండి ఆయన ఈ మధ్య మాత్రం అడపాదడపా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన అస్వస్థతకు గురి కావడం పార్టీ వర్గాలతో పాటు అనుచరులను ఆందోళనకు గురి చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా మరో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కూడా ఆసుపత్రిలో చేరారు. ఆయన బాత్రూంలో కాలు జారి పడ్డారని, దాంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. చేతిలో ఎముక విరగడంతో ఆపరేషన్ జరిగిందని చెప్పారు. వాస్తవానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. అటవీ భూములను ఆక్రమించి ఆయన ఫామ్ హౌస్ నిర్మించుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే విచారణ మొదలుపెట్టింది. అటు మదనపల్లి ఫైల్స్ కేసులో కూడా పెద్దిరెడ్డి ఇబ్బందులు పడుతున్నారు. ఈ కేసు విచారణలో తుది దశకు చేరుకుందని సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన ఆసుపత్రిలో చేరడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. మొత్తం మీద కేసుల విచారణ తుది దశకు చేరుకుంటున్న సమయంలో నేతలు ఆసుపత్రుల్లో జాయిన్ కావడం వెనుక అనుమానాలు తలెత్తుతున్నాయి. అవినీతి వ్యవహారాల్లో తమను అరెస్ట్ చేస్తారన్న భయంతోనే ఆసుపత్రుల్లో చేరుతున్నారని టీడీపీ నేతలు అంటున్నారు. ఇటీవల వల్లభనేని వంశీ అరెస్టు తర్వాత మాజీ మంత్రి కొడాలి నాని సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఆయనపై కూడా ఫోకస్ పెట్టే అవకాశం ఉండడంతో నానిలో భయం మొదలైందని అంటున్నారు. గతంలో చేసిన తప్పులకు ఎప్పటికైనా శిక్ష అనుభవించక తప్పదని కొందరు నేతలు చెబుతున్నారు.